నమస్తే, నేను మీ ఖ్వాజా మొయినుద్దీన్. ఈరోజు నవాబ్స్ కిచెన్లో మనం పిల్లలకి చాలా ఇష్టమైన టొమాటో రైస్ చేస్తున్నాం. యాక్చువల్గా డిఫరెంట్ టేస్ట్ ఉంటుంది, ఇంకోటి పిల్లలు కూడా చాలా ఇష్టంగా తింటారు. టొమాటో రైస్ చేయడం చాలా తేలిక, కాకపోతే మనం ఈరోజు చూపించే ప్రాసెస్ కొంచెం డిఫరెంట్గా ఉంటుంది. మనం ఎలా అయితే పులావ్ చేస్తామో అదే ప్రాసెస్లో చేస్తున్నాం, కానీ దానికంటే డబల్ టేస్ట్ ఉంటుంది. అదే ప్రాసెస్ని మీకు ఈరోజు నవాబ్స్ కిచెన్ స్టైల్లో మీకు ఈరోజు వీడియోలో చూపిస్తాం. పదండి. టమాటో రైస్ రెసిపీ చేయడం చాలా తేలిక, కానీ దాన్ని అంతే రుచిగా చేయాల్సిన అవసరం ఉంది. అంత రుచిగా చేయాలంటే ఒక సింపుల్ ప్రాసెస్ ఉంది. ఆ ప్రాసెస్ స్టార్ట్ చేయడం కోసం ఇదే బౌల్లో మనం కుకింగ్ ఆయిల్ యాడ్ చేద్దాం, దాంతోపాటు ప్యూర్ ఘీ కూడా యాడ్ చేద్దాం. నూనె వేడైన వెంటనే దీంట్లోనే మనం కొన్ని రా స్పైసెస్ యాడ్ చేద్దాం. లవంగాలు, యాలకులు, పట్టాతో పాటు బే లీఫ్, వీటన్నింటితో పాటు మిరియాలు కూడా యాడ్ చేద్దాం. గరం మసాలాలతో పాటు దీంట్లోనే మనం ఆవాలు కూడా యాడ్ చేద్దాం. ఆవాలతో పాటు జీలకర్ర, మినప్పప్పు, శనగపప్పు కూడా యాడ్ చేద్దాం. వెంటనే దీంట్లోనే మనం ఎండుమిర్చి కూడా యాడ్ చేద్దాం. ఎండుమిరపకాయలు వేసిన వెంటనే దీంట్లోనే మనం సన్నగా తరిగిన ఉల్లిపాయలు యాడ్ చేద్దాం. ఉల్లిపాయ ముక్కలు నూనెలో కొంచెం వేగగానే దీంట్లోనే మనం క్యాష్యూ నట్స్ యాడ్ చేద్దాం, కాజు. వీటన్నింటితో పాటు దీంట్లోనే మనం అల్లం వెల్లుల్లి పేస్ట్ కూడా యాడ్ చేద్దాం. నూనెలో ఉల్లిపాయలు, మిగతా ఇంగ్రీడియంట్స్ అన్నీ చక్కగా వేగాక దీంట్లోనే మనం కారంతో పాటు ఉప్పు, పసుపు కూడా యాడ్ చేద్దాం. మంచి ఫ్లేవర్ రావడం కోసం దీంట్లోనే మనం కరివేపాకు కూడా యాడ్ చేద్దాం. వీటన్నింటితో పాటు ఏదైతే రెసిపీలో మెయిన్ ఇంగ్రీడియంట్ ఉందో టమాటోస్, ఆ టమాటో ముక్కల్ని దీంట్లో యాడ్ చేద్దాం. టమాటా, ఉల్లిపాయలు చక్కగా వేగాక, మెత్తగా ఉడికాక దీంట్లోనే మనం స్లైస్డ్ గ్రీన్ చిల్లీ యాడ్ చేద్దాం, పచ్చిమిర్చి. నానబెట్టిన బాస్మతి రైస్ యాడ్ చేయడానికి ముందే దీంట్లో మనం కొత్తిమీర, పుదీనాని సన్నగా తరిగి పెట్టాం, అదే దీంట్లోకి యాడ్ చేద్దాం. నెక్స్ట్ దీంట్లో మనం మంచినీళ్ళు యాడ్ చేద్దాం.
ఈరోజు చేసిన టమాటో రైస్ చాలా డిఫరెంట్ వేలో చాలా టేస్టీగా ఉంది. నిజంగా చెప్పాలంటే అద్భుతంగా ఉంది. చూస్తేనే కడుపు నిండిపోతుంది. మేము ఎప్పుడైనా సర్వ్ చేయడానికి పిల్లల దగ్గరికి వెళ్తే నవాబ్స్ కిచెన్ టీం వస్తున్నారు, ఏదో ఒక నాన్ వెజ్ తీసుకొస్తారు, చికెను మటను అని ఆశతో చూస్తారు. అందుకే దీంతోపాటు మనం చికెన్ ఫ్రై చేసాం, అది కూడా హైదరాబాద్ ట్రెడిషనల్ వేలో పర్ఫెక్ట్గా చేసాం. ఆ రెసిపీ కూడా మీతో పాటు ఏదో ఒక రోజు షేర్ చేసుకుంటాం. ముందుగా అయితే ఈరోజు ఈ టమాటో రైస్తో పాటు చికెన్ ఫ్రై పిల్లలకి కడుపు నిండా పెడదాం పదండి. వీడియో చూసిన వెంటనే మీ బంధువులకి మీ మిత్రులకి ఈ వీడియోని షేర్ చేయండి. మీ సపోర్ట్ మాకు ఎంతో అవసరం. మీరు వీడియో చూసిన వెంటనే లైక్ బటన్ నొక్కండి. మీరు చేసే సపోర్ట్, మీరు ఇచ్చే ఆ ఎంకరేజ్మెంట్ మా టీంకి ఎంతో అవసరం. ఇంకా ఇలాంటి వీడియోస్ బోల్డ్ అని ఉన్నాయి. వీడియోస్ కోసం వెయిట్ చేయండి. ఉన్న వీడియోస్ని ఎంజాయ్ చేస్తూ మీ ఫ్రెండ్స్కి, మీ రిలేటివ్స్కి షేర్ చేస్తూ ఉండండి. నమస్తే.